ప్రపంచంలోనే భూకంపాలు వచ్చే దేశాలలో ఇరాన్ కూడా ఒకటి, జపాన్ మాదిరిగా. ఇప్పుడు ఇరాన్ లో సెమ్నాన్ ప్రావిన్స్ లో భూకంపం వచ్చింది. ఇక్కడే అణుకేంద్రం కూడా ఉంది. మొత్తం 5 అణుకేంద్రాలు ఉన్నాయి కదా ఇరాన్ లో, అందులో ఒకటి ఇక్కడ ఉంది. దీన్ని మిలిటరీ నిర్వహిస్తుంటది. ఒకవేళ ఇక్కడ ఏమైనా న్యూక్లియర్ ప్లాంట్ లో ఏదైనా ప్రయోగాలు జరుగుతున్నప్పుడు పేలుళ్లు సంభవించాయా అనే దిశగా కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే దానివల్ల అంటే కింద భూమి ఆ ఒత్తిడిని తట్టుకోలేక భూకంపం ఏమైనా వచ్చిందా అనేది శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఇది 5.2 తీవ్రతతో వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంత లోతుగా అణుకేంద్రం ఉన్నట్లు గానీ లేదా అక్కడ అణు పరీక్షలు చేయడం అనేది అసంభవం. ఇది కేవలం భూకంపం మాత్రమే అని ఈ భూగర్భ శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. మరి దీని గురించి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క భూకంపం వల్ల టెహ్రాన్కి కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతానికి కానీ ఎటువంటి ప్రమాదం అయితే రాలేదు. ప్రస్తుతానికైతే అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఇప్పుడు టెల్ అవీవ్ టెహ్రాన్ పై పడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఇరాన్ కి ఈ భూకంపం కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఒకవేళ న్యూక్లియర్ ప్లాంట్ వల్ల భూగర్భ ప్రమాదం రాకపోయినా ఒకవేళ ఈ భూకంపం వల్ల దీనికి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అన్న విధంగా కూడా ఇరాన్ ఇప్పుడు భయపడుతోంది.